హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఎం శంకర్. నేను ఇప్పుడు వచ్చి టర్వినా ఫైన్ అనే క్రీమ్ గురించి నేను ఇప్పుడు డిస్కస్ చేసిపోతున్నాను. ఇందులో వచ్చేసి టర్వినా ఫైన్ HCl అనే కంటెంట్ ఉంటుందన్నమాట. ఇది ఎక్కువ ఫంగల్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయడానికి ఇది ఉపయోగిస్తారనమాట. ఇది వచ్చేసి మ్యాన్ కైండ్ అనే ఫార్మర్ నుంచి మనకు తయారవుతుందన్నమాట. ఆ తర్వాత దీని యొక్క బ్రాండ్ నేమ్ వచ్చేసి టర్వినా ఫైన్ ఫోర్స్ అనమాట. ఇది 10 గ్రామ్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత దీంట్లో జనరిక్ నేమ్ ఏముంటుందంటే టర్వినా ఫైన్ HCl క్రీమ్ 1% IP అంటే ఇండియన్ ఫార్మకోపియా. మనకు ఒక స్టాండర్డ్ షెడ్యూల్ ప్రకారము ఆ పర్సంటేజ్ అనేది మన తయారవుతుంది అనమాట మనకి. ఆ తర్వాత దీంట్లో ఏం కంటెంట్ ఉంటుందంటే ఆ టర్వినా ఫైన్ హైడ్రోక్లోరైడ్ 1%, ఆ బెంజోల్ ఆల్కహాల్ యాజ్ ఎ ప్రిజర్వేటివ్స్తో ఉపయోగిస్తారనమాట. అది 1% ఉంటుంది అనమాట. ఆ తర్వాత క్రీమ్ బేస్ వచ్చేసి ఇది QS బట్టి క్వాంటిటీ బేస్ ఉంటుందన్నమాట. స్టోరేజ్ టెంపరేచర్ నాట్ ఎక్సీడింగ్ 30 degrees సెంటిగ్రేడ్. 30 degrees సెంటిగ్రేడ్ కన్నా ఎక్కువ ఉన్న చోట్ల ఈ క్రీమ్ అనేది పెట్టుకుంటామన్నమాట. అండ్ డు నాట్ ఫ్రీజ్ అనమాట. ఇది ఫ్రిడ్జ్లో అన్నీ పెట్టుకోకూడదు అనమాట. ఆ తర్వాత ఈ క్రీమ్ చిల్డ్రన్స్కి వాళ్ళ దగ్గర దూరంగా పెట్టాలన్నమాట అది. ఆ తర్వాత ఇది ఆ క్రీమ్ ఓపెన్ చేసిన తర్వాత ఆ క్యాప్ అనేది టైట్గా ఫిక్స్ చేయాలన్నమాట. ఓపెన్ చేసిన తర్వాత ఆ క్యాప్ తీసిన తర్వాత ఆ క్యాప్ అనేది టైట్గా మనం అట్లే మూసేయాలి. ఎందుకంటే వేరేమి ఇన్ఫెక్ట్ కాకుండా అట్లా ఉంటుంది అన్నమాట అది. ఆ తర్వాత దీని యొక్క MRP వచ్చేసి 58 దాకా ఉందండి. ఇది ఎక్కువ ఫంగల్ ఎక్కడ మన చేతుల్లో కాళ్ళలో ఎక్కడైనా మనకు వచ్చి దురద ఉన్నా కానీ ఇది పూసుకున్నామంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ చాలా తగ్గుతుంది. మనం వచ్చి డాక్టర్ దగ్గర కూడా పోవాల్సిన అవసరం అనేది మనకి ఏమి ఉండదు. మనకి ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క టర్వినా ఫైన్ అనే క్రీమ్ గురించి. తర్వాత ఇది 10 గ్రామ్ ఉంటుంది అనమాట. ఇది వచ్చి లైఫ్ మ్యాన్ కైండ్ అయిన ఫార్మా అనమాట. ఆ కంపెనీ తయారు చేస్తుంది. తర్వాత ఇది ఎట్లా ఉపయోగించాలంటే ఎక్స్టర్నల్ యూజ్ ఓన్లీ స్కిన్ పైన మాత్రం ఉపయోగించాలి. అంతే అండి దీని క్రీమ్ గురించి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.